కట్ చేసుకో. అంటే ఇలా కట్ చేసుకోవాలన్నమాట గైస్. ఫ్రెండ్స్, మనమేమో ఇప్పుడైతే ఏం చేయబోతున్నాం అంటే ఫ్రెంచ్ ఫ్రైస్ అనమాట. మా మమ్మీ ఏమో నాకేమో చాలా రోజుల తర్వాత ఏమో అంటే ఫ్రెంచ్ ఫ్రైస్ ఏమో కుక్ చేస్తుంది. ఎందుకంటే నేనేమో అయ్యప్ప మాల్లో ఉండడం వల్ల ఇంకేమీ అసలు మా మమ్మీకి ఏమో బిజీ అయిపోయింది. అందుకనేసి ఏమో ఈరోజు అవుతుంది. మీరు చూడొచ్చు ఎలా కట్ చేస్తుందో. ఫస్ట్ అవేమో దానిదేమో సైడ్ ఎడ్జెస్ అవన్నీ తీసుకున్న తర్వాత దాని తర్వాత దాన్నేమో దాని లోపల నుంచి వచ్చేవి ఇలా స్ట్రైట్గా ఇలా కట్ చేసుకోవడమే. ఎలాగన్నమాట. అసలే ఈ మధ్య మనకేమో సేల్స్ కూడా బాగా అవ్వట్లేదు. మీరేమో సబ్స్క్రైబ్ గైస్. ఈ పొటాటోలు చూడండి ఎంత చిన్నగా ఉన్నాయి, దుంపల్లో ఉన్నాయి. దుంప తినాలిగా సాగలేకపోతున్నాను ఇప్పటి నుంచి అసలు నేను. ఇప్పుడేమో ఇవన్నీ ఒక గిన్నెలో తీసుకుని మనం వీటినేమో ఇప్పుడేమో వాటర్లో వాష్ చేయబోతున్నామంట. అందుకని ఇప్పుడు ఈ మిగిలిన ముక్కలు ఉన్నాయి కదా గాయస్, అదేమో పకోడీలా కూడా మనం ఇప్పుడు చేసేసుకోవచ్చు. అదిగో మీరు చూడొచ్చు. ఇప్పుడేమో మా మమ్మీ ఏమో వాష్ చేస్తున్నట్టు. దానిలో మీరేమో వెరైటీస్ కూడా ట్రై చేయొచ్చు. ఎంత బాగుంటుందో తింటే. ఇప్పుడేమో మనం తీసుకుని దీనిలో ఉప్పు వేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఉప్పు వేసుకుని వాటర్ నింపుకోవాలి. వాటర్ నింపుకొని ఇలా పెట్టుకుంటామా, మళ్ళీ పోర్ చేసేసుకున్నామంట మూత. ఇలా ఇప్పుడు దీని మీద పెట్టుకుని స్టవ్ ఆన్ చేసుకుంటామా. దాని తర్వాత మళ్ళీ దీనిలో ఉప్పు వేసుకుంటాం అన్నమాట. మంచిగా క్రిస్పీగా మళ్ళీ ముక్కలు గట్టిగా రావడానికి. మళ్ళీ చిన్నది ఆయిల్ ఏమో వేసుకోవాలన్నమాట. చాలు, అంతే. ఇప్పుడు మనమేమో దీన్ని ఏమో ఇలా స్టీర్ చేసుకొని ఇప్పుడు చేసుకోవాలన్నమాట. మా తమ్ముడు పక్క నుంచి అసలు ఆగలేకపోతున్నాడు. ఇదిగోండి గాయస్, ఈలోపు ఇదేమో పొటాటో ఇలాగా బాయిల్ అయ్యేలోపు మనమేమో ఇప్పుడు మిగిలిన ఎక్సెస్ ముక్కలు కూడా మనం కట్ చేసుకుని మళ్ళీ పకోడీలా కూడా చేసుకోవచ్చు అనమాట. చాలా బాగుంటాయి, ట్రై చేయండి.
ఆ బబుల్స్ చూసారా గైస్ అలాగే ఎలా ఉన్నాయో బాగున్నాయి కదా. కన్నాల్లో ఉన్నాయి ఒక్కొక్కటి. సాటిస్ఫైయింగ్గా ఉంది. లోపల ముక్క కదలట్లేదు కానీ దాని నుంచి కింద మ్యాగ్మా బ్లాక్ లాగా వస్తుంది. మీ ఎవరికైనా మైండ్ క్రాఫ్ట్ తెలుసుంటే మ్యాగ్మా బ్లాక్స్ ఏమో ఖచ్చితంగా తెలిసి ఉండేవి. Very nice. కొన్ని పొగలు ఇప్పుడు ఇలా 3-5 మినిట్స్ మనమేమో ఇలా బాయిల్ చేసుకోవాలన్నమాట ఫ్రెండ్స్. సారీ గైస్, మనమేమో 3-5 మినిట్స్ అనుకున్నాం కానీ చాలాసేపు పడుతుంది. ఇలా మనమేమో ఇలా బాయిల్ చేసేటప్పుడు మనమేమో దీన్నేమో స్టీర్ కూడా చేసుకోవాలన్నమాట మధ్య మధ్యలోని. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఇప్పుడేమో ఈ వాటర్ ఏమో ఊడ్చేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఇలా కొద్దిసేపు ఏమో ఆ వాటర్ అంతా వెళ్ళిపోయి ఇదేమో ఆరిపోయిన తర్వాత మీకు ఏదైనా పీసెస్ కొన్ని లావుగా అనిపిస్తే మీరు కట్ చేసుకోవచ్చు అన్నమాట. ఇదిగోండి గాయస్, ఇలా ఇప్పుడు ప్యాన్ తీసుకుని స్టవ్ ఆన్ చేసుకుని దాని మీద ఏమో డీప్ ఫ్రై చేసుకోవడానికి ఏమో ఆయిల్ వేయండి. ఎత్తుకుంటాం ఇంత ఆయిల్ వేసుకున్నా సరే సరిపోదు గాయస్. అయినా ఇలా హెల్తీగా తినాలండి ఫుడ్స్. చాలా బాగుంటుంది. అన్ని వెజిటేబుల్స్ ఎలాగో తింటాను నేను. కాకపోతే మనకేమో కొద్ది కాకరకాయ తప్ప ఇంకా మిగతావన్నీ ఎలాగే తినేస్తాం అన్నమాట. మీ ఫేవరెట్ వెజిటేబుల్ ఏంటో కామెంట్ చేయండి గాయస్. అదే ఐ మీన్ కర్రీ, వెజిటేబుల్ కర్రీ. మా మమ్మీ అటు అప్పుడే కంగారు పడిపోయి ఎప్పుడైతే ఇదేమో హీట్ అవుతుంది అని చేయి పెట్టేస్తున్నారు. అలా వేడి చేసుకున్నాను అన్నమాట.
ఆయన తులిసిందనుకో ఎందుకు బాధ, నోరు మూసుకొని దగ్గర నుంచి ఏమో షూట్ చేయాలి. త్వరగా వేడెక్కే, ఫుల్ స్పీడ్లో పెట్టాను కదా. ఫుల్ స్పీడ్ ఏంటి, హైలో పెట్టాను కదా. అదే ఐ మీన్ నేను కాదులే, మా మమ్మీ గారు పెట్టారు. అది కొంచెం చూసారా, ఏదో వస్తున్నాయి. హే బబుల్స్ చూసారా ఫామ్ అవుతున్నాయి. బబుల్స్ ఫార్మ్ అయ్యి ఇదేంటి, ఇది ఎలాగవుతుంది. అన్ని బబుల్స్ ఏకమవుతున్నాయి గైస్. ఇంకోటి వేసినా బాగుంది అనిపిస్తుంది నాకు. Finally, it's that time, guys. Oh, చాలా సాటిస్ఫైయింగ్ గైస్. మనం కూడా ఒకటేద్దాం. వావ్, చాలా బాగుంది గైస్. నేను వేస్తాను. ఓ షిట్, మా తమ్ముడు కూడా వేస్తున్నాడు ఇప్పుడు. వీడికి ఏతో ఈ ఏతని నాకు తెలియదు గైస్. ఎప్పుడు చూసినా వంటగదిలోనే ఉంటాడు. మీరు ఉంటారు కొంచెం. ఓ నేనేమన్నారా నిన్ను ఇప్పుడు చాలరా, తర్వాత వేయచ్చు. సరిపోతాయా? ఎవరైనా వేస్తారా? నేనే వేస్తాను రా. అన్నీ నువ్వు వేసిస్తే అలారా ఈరా. ఇవ్వు మరి నువ్వే అన్నీ వేసిస్తే అలాగా. ఇవ్వురా. చూసారా ఇప్పుడు ఆ గరిటని కూడా ఆడే తిప్పేస్తాడంట. అలా ఉంటుంది మన ఊడిది ఏతను. ఇలా 5 minutes ఏమో మనమేమో బాయిల్ చేసుకుంటూ అలా దాంట్లో మరిగిస్తూ అలా స్టీర్ చేసుకోవాలన్నమాట గైస్. అంటే ప్రతి ముక్కకి అదేమో గట్టితనం అంటూ వెళ్తుంది. మా తమ్ముడు చూడండి గైస్, నిమ్మకాయని కట్ చేసి దాన్నేమో పోసుకుంటాడంట నోట్లోని. చాలా చిలిపి చేష్టలు చేస్తాడు మా తమ్ముడు, తట్టుకోలేం బాబోయ్. చాలా పుల్లగా ఉంది గైస్ నిమ్మకాయ. పుల్లగా ఉండకాయ స్వీట్గా ఉంటుంది ఏంటో అనేసి అంటున్నాను అనుకుంటున్నారా? ఇప్పుడు మనకేమో ఎక్సెసివ్ పొటాటో సైడ్స్ వచ్చాయా. ఇప్పుడు దాన్ని వాటర్ తీసి మళ్ళీ ఇంకొక చిన్న గిన్నెలో తీసుకోవాలి. మళ్ళీ ఇప్పుడు దానిలో కూడా సాల్ట్ వేసుకోవాలి.
పసుపు, ఇంకేంటి, కారం, ఇలా మనం కట్ చేసుకుని పసుపు ఇంకా కారం మరియు ఇంకేంటి అదిగో పచ్చిమిర్చి తర్వాత నా వాయిస్ పెట్టచ్చు ఎడిట్ చేసినప్పుడు. మళ్ళీ ఎందుకు వచ్చారా? అరే గాల్లోకి ఎందుకు వేసారా నిమ్మకాయ రసము? ఇంకొద్దినా వద్దు. ఇప్పుడు కొత్తిమీర ఏమో కలుపుకుని మళ్ళీ దాన్ని వేసుకోవాలన్నమాట. దీని కలుపు 3 స్పూన్లు వరిపిండి. ఏంటి వరిపిండా మమ్మీ? ఓకే సరే అన్నమాట. ఇంకేంటి? అది రైస్లో కదా. ఓకే. ఒక స్పూన్ శనగపిండి, స్పూన్ అన్నారు. రే నువ్వు తినిక అన్నీ తినేస్తాను. అరే వద్దురా చేస్తా తినేసాడు. ఎందుకురా జోషన్ చెప్తున్నాను. జీలకర్ర నువ్వేం చేయొద్దు. ఇదిగోండి గాయస్, మా తమ్ముడు చూసారా అంత ఇష్టాలు. మా మమ్మీ కలుపుతానన్నా సరే మా తమ్ముడు కలిపేస్తున్నాడు. కలిపిందైనా నీట్గా కలుపు, గట్టిగా ప్రతి ముక్క అంటాలే. ఆ నిమ్మకాయ పక్కన పెట్టు ఫస్ట్. వావ్ సో నైస్. ఇప్పుడు కొద్ది వాటర్ ఏమో దానిలోకి వేసుకుంటాం అన్నమాట.
బాగా కలపాలి. బాగా కొంచెం బ్రౌన్ కలర్ రావాలి. పిసికేస్తున్నారు ఇట్రా. వాటర్ వస్తుంది కదా, బాగా కలపాలి. కొద్దిసేపట్లో ఇంకా రెడీ అయిపోద్ది. నాయన పిసికేస్తున్నాడు ఇది. ముద్దగా అయిపోతుంది. నీటి ఇంకొద్ది బ్రౌన్ కావాలి. చాలా పిసికిరా బాబు. ఊరు అబ్బా అలా వచ్చే చూసారా గైస్, ఇలా బ్రౌన్ కలర్లోకి ఏమో అవే అలా రావాలన్నమాట. ఇప్పుడు మనం కొద్దిగా తీసేసుకోవాలి. ఇట్లా ఏమో ఆయిల్ ఏమో అక్కడ పెట్టి చూసారా అంత సౌండ్ వచ్చిందో. అంత గట్టిగా అవ్వాలి. ఇలా అయితే అలా గిన్నెకి తీసుకోవాలన్నమాట. ఉప్పు కారం వేయాలి. ఇదిగోండి గైస్ చూడండి అలా ఎలా కలిపాడు మా తమ్ముడు. ఇప్పుడు ఇవి ఉన్నాయా, దానిలో మనకేమో ఉప్పు వేసుకోవాలి. ఉప్పు కారం వేసుకోవాలన్నమాట. ఇది చూసాడో ఏం చేస్తున్నాడు అనమాట. ఆయిల్ తుల్లిపోయినా సరే ఆడికి కేర్ లేదనమాట. ఇలా కారం కూడా వేసుకోవాలన్నమాట, జల్లుకోవాలి. అప్పుడే ప్రతి అప్పుడు ఇలా చేసుకోవాలన్నమాట. చూసారా ఎంత మంచి కలర్లోకి వచ్చిందో. ఇప్పుడేమో మనకేమో సైడ్స్ నుంచి వచ్చిందా, నీకేమో ఆల్రెడీ చెప్పాను కదా. ఇప్పుడేమో దాన్నేమో మనమేమో తీసుకునేమో ఇప్పుడేమో దేన్ని అయితే చేసుకున్నామో ఇప్పుడు పకోడీలాగా అలా చిన్నగా వేసుకోవాలన్నమాట. చాలా బాగుంటుంది గైస్, ట్రై చేయండి. ట్రై చేసి చెప్పండి.
ఎలా ఉందో అనేసి కామెంట్స్లోని. ఇది మళ్ళీ మరీ ఎక్కువసేపు కూడా వేడి చేసుకోక్కర్లేదు. మీకు ఎప్పుడైనా ఆకలిగా అనిపిస్తే ఎప్పుడైనా ఇలాంటివి ట్రై చేయండి గైస్. వేసుకున్నా. చూసారా గైస్ ఎంత బాగా వచ్చాయో. ఫ్రంట్ వీడియో తీయమా? ఎంత బాగున్నాయి గైస్. ఇదేమో చూసారా గైస్ ఎంత క్రిస్పీగా వచ్చాయో. ఇవి తింటూ చూద్దాం గాయస్ ఇప్పుడు పకోడీ ఎలా అవుతుందో. మరీ అంత బ్రౌన్ కలర్లో రాక్కర్లేదు, గోల్డెన్ ఎల్లో వస్తే చాలు. చాలా బాగున్నాయి గైస్ ఫ్రెంచ్ ఫ్రైస్. తప్పకుండా ట్రై చేయండి మీరు. అప్పుడే కంప్లీట్ చేస్తాం గైస్, అంత టేస్టీగా ఉన్నాయి అన్నమాట. చాలా బాగున్నాయి, ప్రతి ముక్కకేమో దాని ఫ్లేవర్ చాలా బాగా అంటింది. ఇది కూడా అలాగే 5-6 మినిట్స్ ఏమో ఇలా ఉంచితే చాలు.
స్టార్ట్ చేస్తాం. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని ఇప్పుడేమో వేసేసుకోవాలన్నమాట. సరే గైస్ ఎలాగొచ్చిందో. చూసారా గైస్ అంత బాగున్నాయో. చాలా బాగున్నాయి. వావ్. టేస్ట్ చేసే సమయం వచ్చేసింది గైస్. పక్క నుంచి మళ్ళీ ఉల్లిపాయ తిన్నాను గైస్, చాలా బాగుంటుంది. చాలా బాగున్నాయి గైస్. ఆల్మోస్ట్ ఫ్రెంచ్ ఫ్రైస్ కూడా దాటేసింది. చూడండి గాయస్. వావ్, చూసారా ఎంత బాగా వచ్చిందో. పాపం మా తమ్ముడు పట్టుకోలేకపోతున్నాడు, చాలా వేడిగా అయిపోయింది. వేడిగా ఉంది, కాకపోతే వేడిగా తినండి, చాలా బాగుంటుంది. అండ్ చాలా బాగున్నాయి గైస్, ట్రై చేయండి తప్పకుండా. కామెంట్స్లో పెట్టండి ఎలాగొచ్చాయిందో మీకు. అండ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. ఎలాగో ఛానల్ పేరు తెలుసు కదా, మీ ప్రియమైన జేఎస్ బ్రదర్స్. థ్యాంక్ యూ.